ఇండియన్ పీనల్ కోడ్కు సెక్షన్లే కానీ సెంటిమెంట్లు ఉండవమ్మా. మా కోర్టుకు సాక్ష్యాలే కానీ సానుభూతులు అక్కర్లేదు. నీలాంటి నిర్దోషిని నిలువునా శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా. కీర్తి, బాబు ఎక్కడా? స్కూల్కి వెళ్ళాడక్క. దేవుడు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నాడో నాకు తెలియదు కానీ నిన్ను కలిపి మేలు చేశాడు. బాబుకి విషయాలేమీ చెప్పొద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకో. లాయర్ గారు, నా అకౌంట్లో 25,000 వరకు క్యాష్ ఉంది, అది కీర్తి పేరుని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అలాగే చేస్తానమ్మా. బాబుని వారం వారం జైలుకి తీసుకురావడం మర్చిపోవద్దు కీర్తి. అలాగే అక్క. ఈ తల్లి మస్తెక్కినా మస్తెక్కి కొట్టుకుంటున్నావురా నీ యవ్వ. దాని చేయబడి గుంజుతున్నావు. దాని అక్క చెల్లెలు నీకు లేరా? నీ యవ్వ చంపుతా. దాని చేయబడి గుంజుతున్నావు. దాని అక్క చెల్లెలు నీకు లేరా? నీ యవ్వ చంపుతా. అవురా నీ తల్లి లేవు లేవు నీ యవ్వ లేవురా నీ యవ్వ లేవురా లేవురా నీ యవ్వ లేవు. ఇవాళ చంపి పొందబడతా అనుకుంటున్నావు. నువ్వు కొలువు చేయరా అంటే నువ్వు చేసే పనులు జైల్లో గిట్టా నీ యవ్వ గిట్టా చేసేది నీ యవ్వ నిన్ను నీ యవ్వ నీ యవ్వ సావురా నీ యవ్వ సావు నీ తల్లి సావు నీ యవ్వ ఇవాళ నేను చంపుతా తొక్కుతా కొడకాయ నీ యవ్వ జైలుకి వచ్చిన ఆడదంటే తప్పుడు ఆడదనుకుంటున్నావురా? నీ బతుకుల 3 బజార్ల మన్ను వయ్యా. నీ పెండ్లా ముండమోసి పోను, నువ్వు నాశనం అయిపోను. పోలీసు డ్రెస్ వేసుకోగానే కొమ్ములు వరు స్థాయిలో మా సొంటి ఆడదాని కడుపులేరని పుట్టింది, మా సొంటి ఆడదాని రొమ్మేరని జీకింది, మా సొంటి తల్లేరా నీ ముట్టి కడిగి మూతి కడిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాన్ని కామంతో చూడమని కాదు, నలుగురు మెచ్చే పనులు చేయమని. ఇంకో బాలిగా కళ్ళతోటిగా చూపు చూసినావనుకో నీ 2 గుడ్లు వీకి ఉప్పు కారం పెడతా. ఏం పెడతా? ఉప్పు కారం యాదుచ్చుకోను కొడక్క. తడు తడు నీ తల్లి తడు నీ అమ్మ తడు నీ అమ్మ. ఎవరు ఆడాలంటే నీ అమ్మ. ఇంకో బాలు ఎవడన్నా మీ జోలికి వస్తే చెప్పుండ్రి. సంపి ఒక సెంటరీ లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్, మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది. అది అసలే నైజం ఆడది. నమస్తే పోలీస్ అమ్మా. సిటీలో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదీస్తావు. ఇగో జైల్లో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదీస్తా. అవును కదా పోలీస్ అమ్మా, ఏమో మొగుడు చంపొచ్చినావంట. మన కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగున్నాడు. 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే పోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా. ఏది ఈ ఇంటికే తోలుకొచ్చుడు షురూ చేసిండు. మంచిగా చెప్పి చూసినా, బతిమిలాడినా, ఏడ్చినా ఏంలే గాంధికే లేపా నూకినా. ఆనే కాదు ఎంట తెచ్చిన పోరిని కూడా లేపేసిన. అవును కదా పోలీసమ్మ, మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాన్గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళీ ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నేను చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవరొస్తారు? నా కొడుకు. ఇచ్చు మమ్మీ, ఇచ్చు మమ్మీ ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మా, ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను. డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. అక్క, చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో ₹1,00,00,000 అవుతుంది. ఇవిగోనమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో.
బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచేయి. ఆంటీని విసిగించకూడదే. తాతయ్య లేరు, డాడీ లేరు, నువ్వు లేవు, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. మేడం, టైం అయింది. తప్పకుండా వస్తాను. అప్పుడు దాకా ఆంటీ చెప్పినట్టు విను. అలా చేయకే. వెళ్ళొస్తానక్క. వెళ్ళొస్తానమ్మా. సాంబవమ్మ, ఓ సాంబవమ్మ, అరే ఏమా చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే 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 రే, నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు. ఆదివారం వస్తే ఆడే వస్తాడు, ఎందుకు పికర్ చేస్తున్నావు? చూసి 4 రోజులైంది అదమ్మ. సడన్ గా రావడం మానేశాడు. ఈ ఆదివారం వస్తాడేమో, ఎందుకు పికర్ చేస్తావు? ఏడవకు సాంబవమ్మ, ఏడవకు. సింహాద్రి, అమ్మా బాగున్నావమ్మా? సింహాద్రి, బాబా ఎక్కడా? కీర్తిది? ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంటుగా ఫోన్ చేయమని మా ఆవిడకి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చేముందమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా, ఇదిగోనమ్మా. సార్, నేను ఒక ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్. చాలా అర్జెంట్ సార్, ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి, అక్క. అక్క నువ్వా? ఏ నేనైతే లిఫ్ట్ చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురామంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే, నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే. బాబు ఫోన్. హలో హలో విజు, నేను అమ్మ. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నాన్న, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ, మమ్మీ, డాడీ వచ్చాడు. హలో హలో. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ సార్? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చోడా? సార్, నేను చెప్పేది నిజం సార్.
ఇదంతా నా భర్త ఆడిన నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి? చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం. ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యూ విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్.